హాయ్ వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. రైట్, మనకు ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. కొద్ది రోజుల ముందుగానే మనకు ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ తర్వాత వెంటనే మనకు పిఓ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ పిఓ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు వచ్చింది ఏంటి అని కూడా మనకు క్లియర్గా, చాలా మందికి బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఎస్బీఐ మీద ఒక కళ ఉంటుంది, ఖచ్చితంగా పిఓ నోటిఫికేషన్లో ఒక పోస్ట్ ఉండాలి మనకి అన్నట్టుగా. సో కాబట్టి ఈ పిఓ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులకు వచ్చింది ఏంటి అనేది అయితే మనం క్లియర్గా డిస్కస్ చేద్దామండి. సో టోటల్గా వచ్చేసి మనకు ఎస్బీఐ పిఓ పోస్టులు వచ్చేసి టోటల్గా ఎన్ని పోస్టులకి రిలీజ్ అయింది అన్నట్టు చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా చూడండి అమ్మా, టోటల్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని వచ్చినాయని చెప్పేసి. సో ఇక్కడ నోటిఫికేషన్లో వచ్చిన వేకెన్సీస్ అయితే మాత్రం టోటల్గా వచ్చేసి మనకు చూడండి, మొత్తం టోటల్గా వేకెన్సీస్ 600 పోస్టులు వచ్చాయండి. ఈ 600 పోస్టులలో మనకు ఎస్సీ కేటగిరీకి వచ్చేసి రెగ్యులర్ పోస్టులు వచ్చేసి 87 ఉన్నాయి. మరి ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 43 పోస్టులు ఉన్నాయి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వచ్చేసి 158 పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా. అండ్ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకు ఎకనామిక్ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 58 మార్క్స్ ఉన్నాయి, 58 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అన్రిజర్వ్డ్ ఓసీ వాళ్ళకి వచ్చేసి 240 పోస్టులు. టోటల్గా రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి 586 పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ కొన్ని పోస్టులకు బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి మనకు బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకైతే ఏమి లేవండి. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మనకు 14 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఓన్లీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, మిగతా వాళ్ళకైతే ఎవరికి లేవు. సో ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 14 బ్యాక్లాగ్ పోస్టులు కలుపుకున్నట్లయితే టోటల్గా 600 పోస్టులు అయితే మాత్రం మనకు వేకెన్సీస్కి రిలీజ్ చేయడం జరిగింది. ఈ 600 పోస్టులకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ అంటే ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ టైంలో అప్లై చేసుకోవాలి, ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకు క్లోజింగ్ డేట్ ఉంటుంది, సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఏ ప్యాటర్న్ ఉంది, సో ఏమైనా చేంజెస్ ఏమైనా కొత్తగా ఉన్నాయా, ఆ చేంజెస్ కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. గతంలో జరిగిన ఎగ్జామ్స్కి ఇప్పుడు వస్తున్న ప్యాటర్న్కి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. ఈ చేంజెస్ని మీరు గమనించాలి. చేంజెస్ని గమనించకుండా ప్రీవియస్ ప్యాటర్న్లోనే ఏదో ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పేసి ఏదో బుక్ పట్టుకొని చదివినంత మాత్రం అయితే రాదండి. సో చేంజెస్కి అనుకూలంగా, సో ఇప్పుడు వచ్చిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా మనం చదవాలి. సో కాబట్టి మొత్తం పైన తీసుకున్నట్లయితే ఏం చేంజెస్ ఉన్నాయి, సో ఎక్కడ నుంచి చూసినట్లయితే మనకు చూద్దాం ఒకసారి. మొత్తం పోస్టులు అయితే 600 పోస్టులు. కాబట్టి ఈ 600 పోస్టులకు మనకి ఏమేమి ఉన్నాయని చెప్పేసి కూడా కేటగిరీ వైజ్ కూడా మొత్తం టోటల్గా చూసాం. సో ఇప్పుడు రైట్, మరి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఏదని మనం గమనించినట్లయితే చూడండి, ఆన్లైన్ డేట్స్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా ఇస్తున్నారు చూడండి. రైట్, ఆన్లైన్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఎప్పుడు అనేది కూడా మనకు క్లియర్గా చూసినట్లయితే డిసెంబర్ 27th 2024 నుంచి, అంటే రేపటి నుంచే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందండి అప్లై చేసుకోవడానికి. సో ఈరోజు 26 అంటే రేపే మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ 27 నుంచి జనవరి 16 వరకు మనకు అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ డేట్, మరి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు 27th నుంచి 16th వరకు సేమ్ డేట్ వరకు. సో కాబట్టి డిసెంబర్ 27 నుంచి డిసెంబర్ 16 లోపల అప్లికేషన్ ఫీజు నువ్వు ఎప్పుడైనా పే చేసుకోవచ్చు అని కూడా క్లియర్ ఇచ్చారు. నెక్స్ట్ చూసినట్లయితే డౌన్లోడ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ వచ్చేసి మనకు 3rd or 4th వీక్ ఆఫ్ ఫిబ్రవరి 2025 ఫిబ్రవరిలోనే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ సంబంధించిన ఆల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో phase 1 ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి 8th and 15th March 2025లో జరిగే అవకాశం ఉంది అని క్లియర్గా ఇస్తున్నారు. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మార్చిలో 15th అంతా మనకి ఎగ్జామ్స్ అయిపోయినట్టయితే నెక్స్ట్ ఏప్రిల్ మంత్లో మనకు ప్రిలిమ్స్ రిజల్ట్ రావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ డౌన్లోడ్ ద మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్. నెక్స్ట్ ఏప్రిల్లో మనకు ప్రిలిమ్స్ రిజల్ట్ ఇస్తేనే నెక్స్ట్ వెంటనే మెయిన్స్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కాల్ లెటర్ కూడా మీరు ఏప్రిల్ 2nd వీక్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఏప్రిల్ 2nd వీక్లో అంటే చాలా ఫాస్ట్గా ఉన్నారండి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకేసారి చదవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏప్రిల్లోనే మనకు రిజల్ట్ వస్తుంది. మళ్ళీ అదే ఏప్రిల్లోనే సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ జరగడానికి, మెయిన్ ఎగ్జామ్ జరగడానికి కూడా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ అయిపోయిన వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి రిజల్ట్ కూడా ఆల్ టికెట్ కూడా వెంటనే
వస్తుంది. సో కాబట్టి చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడుందని చెప్తున్నారు ఇక్కడ, ఏప్రిల్ ఆర్ మేలోనే మనకు ఎగ్జామ్ జరిగే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఏప్రిల్ లాస్ట్ వీక్లో కావచ్చు, లేదంటే మే ఫస్ట్ వీక్లో కావచ్చు. అందుకే ఏప్రిల్ ఆర్ మేలో మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది, రైట్. మరి మెయిన్ ఎగ్జామ్ తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్. మరి మెయిన్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఎప్పుడు వదులుతారని చూసినట్లయితే ఖచ్చితంగా మనకు మే ఆర్ జూన్ లోపల మనకు ఎగ్జామ్ రిజల్ట్ కూడా మనకు క్లియర్ అవుతుంది అని చెప్తున్నా. అంటే జస్ట్ వన్ మంత్లోనే మనకు మే కంప్లీట్ అయిపోయి జూన్లోనే మెయిన్స్ యొక్క రిజల్ట్స్ కూడా వస్తుంది. మరి నెక్స్ట్ మెయిన్స్ అయిపోగానే ఫేజ్ 3 కాల్ లెటర్స్, మొత్తం 3 స్టేజెస్ అయితే ఉంటాయి. 3 స్టేజెస్లో ఫేజ్ 1కి వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఫేజ్ 2కి వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మరి ఫేజ్ 3 వచ్చేసి మనకు సైకో టెస్ట్, సైకో టెస్ట్ అని చెప్పాడు, గ్రూప్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి 3 సెక్షన్స్ ఇస్తారు. ఈ 3 సెక్షన్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదనేది కూడా ఇక్కడ మొత్తం కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనం క్లియర్గా చెప్తాండి. ఈ 3 ప్లేసెస్లో సైకో టెస్ట్ అని చెప్పేసి చెప్పుకుందాం. సో ఈ సైకో టెస్ట్కి సంబంధించి కూడా ఎలా ఉంటుందని చెప్పేసి కూడా మనం చూద్దాం, రైట్ ఓకే. ఈ సైకో టెస్ట్, రైట్. దీని యొక్క సంబంధించిన కాల్ లెటర్ వచ్చేసి మే ఆర్ జూన్లో మనకు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఈ సైకో టెస్ట్కి ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఇదంతా కూడా సేమ్ మే అండ్ జూన్లో జరిగే అవకాశం ఉంది. ఫైనల్ రిజల్ట్ కూడా జూన్ ఆర్ జూలైలో వచ్చేస్తుంది. సో మెయిన్ ఎగ్జామ్ అంతా కూడా మెయిన్ ఎగ్జామ్స్ రిజల్ట్ ప్లస్ సైకో టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా వితిన్ 1 మంత్లోనే మే అండ్ జూన్లోనే కంప్లీట్ అయ్యేలాగా చూస్తున్నారు. సో కాబట్టి మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయితే వితిన్ 6 మంత్స్లో ఒక ఎస్బీఐ పిఓ మేనేజర్ ఉండే పోస్ట్ అవకాశానికి ఉంది. సో జూన్ లోపల కంప్లీట్ అవుతుంది కాబట్టి మనకు అవకాశం ఉంటుంది. సో కాబట్టి చూడండి, ఫస్ట్ మనకు అప్లికేషన్ డేట్ అయితే డిసెంబర్ 27 నుంచి జనవరి 16 వరకు ఉంది. సో దీంట్లో మనకు ఇది అప్లై చేసుకున్న తర్వాత 3 ఫేజెస్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకు 8th and 15th మార్చ్లో జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఫేజ్ 2 వచ్చేసి ఏప్రిల్ ఆర్ మేలో, ఫేజ్ 3 వచ్చేసి మే ఆర్ జూన్లో. సో కాబట్టి రిజల్ట్ కూడా ఫైనల్ రిజల్ట్ మే ఆర్ జూన్లో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అయితే ఎగ్జామ్స్లో చాలా మార్పులు అయితే ఉన్నాయి. ఆ మార్పులు ఏవి అనేది చెప్పేసి మనం క్లియర్గా చూద్దాం, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఏజ్ ఎంత ఉండాలి, అని చూసినట్లయితే మనం అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి. సో ఈ ఏజ్ కేటగిరీ వచ్చేసి మనకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి నాట్ అబౌట్ 30 ఇయర్స్, 21 నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి, 21 to 30. మరి 30 ఇయర్స్ వరకు ఉండేది. కొంతమందికి వచ్చేసి మనకు కొన్ని రిజర్వేషన్స్ ప్రకారంగా తీసుకున్నట్లయితే చూడండి, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే, ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 21 to 30, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే. మరి బీసీ కేటగిరీ వాళ్ళకైతే, ఓబీసీ వాళ్ళకైతే +3 అంటే 33. నెక్స్ట్ షెడ్యూల్డ్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే మొత్తం వచ్చేసి మళ్ళీ ఏంటి 5 ఇయర్స్ +5 అంటే ఏంటి 35 ఇయర్స్ వరకు వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ వరకు మనకు అవకాశం ఉంటుంది, అంటే 40 ఇయర్స్ వరకు అవకాశం ఉంటుంది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్లో ఓబీసీ వాళ్ళకైతే 43 ఇయర్స్ వరకు, అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే 45 ఇయర్స్ వరకు కూడా అవకాశం ఉంది. అంటే వాళ్ళ యొక్క కేటగిరీలను బట్టి, వాళ్ళ యొక్క పర్సంటేజ్ డిజబిలిటీని బట్టి అది వాళ్ళ డిసైడ్ చేస్తారు, ఓకేనా. సో జనరల్ అభ్యర్థులకైతే 21 to 30 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది. మరి ఓసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 33, ఓబీసీ వాళ్ళకైతే 35 అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 40 ఇయర్స్. సో ఇది కామన్గా రెగ్యులర్గా ఎక్కువ మంది రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఏజ్, ఓకే, రైట్. అయితే మరి నెక్స్ట్ మనం చూసినట్లయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా ఏముండాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలండి ఖచ్చితంగా, ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసినట్లయితే ఒకసారి చూద్దాం. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మనకు హ్యూజ్ చేంజెస్ అయితే వచ్చాయి. ఈ చేంజెస్లో కూడా మనకు గతంలో వచ్చిన ఎగ్జామ్స్కి ఈ ఎగ్జామ్స్కి
చాలా మార్పు ఉంది. సో ఇందులో మెయిన్స్లో కావచ్చు, ప్రిలిమ్స్లో కావచ్చు. మెయిన్స్లో వచ్చిన మార్పులు ఏంటి, ప్రిలిమ్స్ వచ్చిన మార్పులు ఏంటి చూసినట్లయితే చూద్దాం. చూడండి, ఇప్పుడు పేస్ 1 కింద ప్రిలిమినరీ ఎగ్జామ్, పేస్ 1లో మనకేంటి ప్రిలిమినరీ ఎగ్జామ్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకున్న మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఉంటుంది. సో అక్కడున్న వాటిలో ఇంగ్లీష్ నుంచి వచ్చేసి 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉన్నట్టుగా 40. నెక్స్ట్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి వచ్చి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. సో ఇక్కడ మనకు సెక్షనల్గా కూడా టైమింగ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్కి వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మినిట్స్లో చేయాలి, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వచ్చి 30 క్వశ్చన్స్ని 20 మినిట్స్లో చేయాలి, రీజనింగ్ 30 క్వశ్చన్స్ 20 మినిట్స్. టైంలో అయితే ఏం చేంజ్ లేదు, ఓన్లీ 100 క్వశ్చన్స్ 1 అవర్, రైట్. మరి మార్క్స్ ఏంటంటే 100 మార్క్స్. గతంలో కూడా సేమ్ 100 మార్క్స్ ఉండేది, 1 అవర్ ఉండేది. కానీ ఇక్కడ ఏంటి, ఈ ప్రిఫరెన్స్ అనేది మ్యాథ్స్లో 35 ఉండేటివి, రీజనింగ్లో 35, ఇక్కడ 30 వచ్చేసి టోటల్గా. సో ఇప్పుడు మ్యాథ్స్లో 5 మార్క్స్ తగ్గించేసి, రీజనింగ్లో 5 మార్క్స్ తగ్గించేసి ఆ 10 మార్క్స్ వచ్చేసి ఇంగ్లీష్లో కలిపారు. సో కాబట్టి మీకు స్కోరు ఈజీగా పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈజీగా మీ యొక్క స్కోర్ని మీరు పెంచుకోవడానికి అవైలబుల్ ఉంటుంది. అయితే ప్రిలిమినరీ ఎగ్జామ్లో, ఓకేనా, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఇంకొక మార్పు కూడా ఉందండి. ఇక్కడ దెర్ ఈజ్ నో సెక్షనల్ కట్ ఆఫ్. సో కాబట్టి చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు అభ్యర్థులు ఎవరైనా సరే. ప్రిలిమినరీ ఎగ్జామ్ని చాలా చాలా ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు, ఎందుకంటే నో సెక్షనల్ కట్ ఆఫ్. సో మీకు నచ్చిన ఏరియాలో ఏదో ఒకటి మంచి ఏరియాని ఎంచుకుని దానిపైన మీకు ఇంగ్లీష్ మీద పట్టుంటే ఇంగ్లీష్, లేదంటే మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్, రీజనింగ్ ఉంటే రీజనింగ్, దీనిపైన మరి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఇంతకుముందు సెక్షనల్ కట్ ఆఫ్ ఉండేది, ఇప్పుడు లేదు, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మరి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మెయిన్ ఎగ్జామ్కి, పేస్ 2 ఎగ్జామ్కి, అంటే పేస్ 2 ఉన్నటువంటి మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అని చూసినట్లయితే ఇక్కడ 1:10 అప్రాక్సిమేట్లీగా ఒక పోస్ట్కి 10 నెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ 10 నెంబర్స్ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళకి మళ్ళీ పేస్ 2లో ఎగ్జామ్ ఉంటుందండి. పేస్ 2లో వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ పెట్టుకోవాలి. ప్రిలిమ్ సెక్షన్లో నో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, కానీ కట్ ఆఫ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుందండి. నెగిటివ్ మార్క్స్ వచ్చి 0.25, అంటే 1/4 ఆఫ్ నెగిటివ్. సో నెగిటివ్ మార్క్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పేస్ 2లో చూసుకున్నట్లయితే ఏమేమి ఉంది సిలబస్ అనేది చూసుకున్నట్లయితే చూడండి, రైట్. పేస్ 2 ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 ఉంటాయి. ఇందులో రైట్, ఫస్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ ఇక్కడ చేయడం. సో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ పైన 40 క్వశ్చన్స్కి 60 మార్క్స్, అంటే ప్రతి దానికి వచ్చేసి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ, ప్రతి క్వశ్చన్కి వచ్చేసి 1.25 మార్క్స్గా తీసుకోవచ్చు. సో 1.5, సో 40 20 యాడ్ చేసుకుంటే మనకి ఎంత, ఒక్క క్వశ్చన్కి వచ్చేసి 1.5 మార్క్స్. ఓకే, రైట్. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, డిఏకి వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ ప్రకారంగా టోటల్ 60 క్వశ్చన్స్. ఈ 60 క్వశ్చన్స్కి మనకి ఇచ్చిన టైం ఏంటి, 45 మినిట్స్. 45 మినిట్స్లో మనకు ఆ సెక్షన్ అనేది క్లోజ్ చేసుకోవాలి. సో కాబట్టి 30 క్వశ్చన్స్కి 45 మినిట్స్, రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకు రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్కి వచ్చేసి 40 క్వశ్చన్స్కి 50 మినిట్స్ ఇచ్చారు, అయితే 1.5 మినిట్స్, 1.5 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ బ్యాంకింగ్ నాలెడ్జ్, దీనికి వచ్చేసి మనకు 60 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ ప్రకారంగా టోటల్ 60 మార్క్స్కి టోటల్ 45 మినిట్స్. సో ఈ బ్యాంకింగ్ అవేర్నెస్కి అండ్ ఎకానమీకి జనరల్ అవేర్నెస్కి వచ్చేసి టోటల్గా 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్, టోటల్ టైం వచ్చేసి 45 మినిట్స్. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్స్కి ఇంటూ 0.5, అంటే హాఫ్ మార్క్ మాత్రమే ఉంటుంది. ఒక క్వశ్చన్కి వచ్చేసి హాఫ్ మార్క్, అంటే ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ చాలా తగ్గించారు మెయిన్స్.
సో ఒక క్వశ్చన్కి వచ్చేసి హాఫ్ మార్కే ఉంది, అంటే ఇంగ్లీష్ యొక్క లాంగ్వేజ్కి చాలా చాలా ప్రిఫరెన్స్ తగ్గించారు. ఇక్కడ చూడండి 40 క్వశ్చన్స్కి 20 మార్క్స్ ఉంది, అది కూడా 40 minutes మన టైం. సో కాబట్టి టైం మంచిగానే ఉంది, నో ప్రాబ్లం. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 170 క్వశ్చన్స్ 200 మార్క్స్, టైం వచ్చేసి 3 hours. 170 క్వశ్చన్స్ 200 మార్క్స్ 3 hours టైం ఉంది. సో కాబట్టి ఒక రకంగా చూసుకున్న గతం కంటే కొంతవరకు బెటర్గా ఉంది. సో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. సో మీరు కొంత కష్టపడినట్లయితే మాత్రం డిఐ కరెక్ట్గా చేసుకుంటూ కూడా మనకి ఇక్కడే మంచి మార్క్స్ వస్తున్నాయి. రీజనింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, ఇది కావచ్చు. ఇంగ్లీష్కి పెద్ద ప్రాధాన్యత లేదు కాబట్టి మెయిన్స్లో చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. రైట్, ఓకే. మరి అయితే ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఖచ్చితంగా ఉండాలి. చూడండి, ఈచ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సెక్యూర్ మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్. టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4 అంటే మొత్తం టెస్ట్ 1, టెస్ట్ 4 సెక్షన్గా డివైడ్ చేసాడు కాబట్టి మినిమం స్కోర్ అనేది కంపల్సరీ కావాలి అంటున్నాడు. సో అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఇండివిజువల్లీ ఇన్ మెయిన్ ఎగ్జామినేషన్. సో డిసపరింగ్ ద నెంబర్ వేకెన్సీస్ అవైలబుల్, కట్ ఆఫ్ విల్ బి డెడికేటెడ్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద phase 3. రైట్, ఇక్కడ మినిమం కట్ ఆఫ్ ఉండాలి. ఈ సెక్షన్లో ప్రతి సెక్షన్లో కట్ ఆఫ్ ఉండాలి. ప్రిలిమినరీలో అయితే మనకు సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, కానీ ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. మెయిన్స్లో సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. సో ఎవరైతే మనకు సెక్షనల్ కట్ ఆఫ్ క్రాస్ చేసుకొని మంచి స్కోర్ అయితే క్రియేట్ చేసుకుంటారో వాళ్ళకి దీంట్లో మనకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకుంటే తర్వాత phase 3 ఎగ్జామ్కి వస్తారు. ఓకేనా, సెలక్షన్ క్రైటీరియా ఫర్ phase 3. సో ఇక్కడ ఏ సెక్షన్ ఎంత ప్రకారంగా తీసుకుంటున్నారు అంటే మనకు వచ్చేసి క్యాండిడేట్ నంబరింగ్ అప్ టు 3 times. సో ప్రిలిమ్స్లో అయితేనేమో 1:10 అంటే ఒక్క పోస్ట్కి 10 numbers. మెయిన్స్కి వచ్చేసరికి ఒక్క పోస్ట్కి 3 numbers తీసుకుంటున్నారు. సో ఇక్కడ ప్రిలిమ్స్ వరకు అయితేనేమో 1:10, మెయిన్స్కి అయితేనేమో 1:3. సో నెక్స్ట్ phase 3కి వచ్చేసరికి ఎంతమంది ఉంటారంటే ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఉంటారు. సో కాబట్టి phase 3లో ఏముంటుంది అని ఒకసారి మనం చూసినట్లయితే ప్యాటర్న్ ఏందని చూసినట్లయితే చూద్దాం. phase 3లో సెక్షన్ 3లో చూడండి, రైట్, phase 3 ఎగ్జామ్ ప్రకారంగా చూసినట్లయితే 3 times ప్రకారం సెలెక్ట్ చేస్తారని చెప్పేసి కదా. ఇప్పుడు phase 3లో ఏమున్నాయి, రైట్, ఇక్కడ సైకో టెస్ట్. నెక్స్ట్ phase 3లో కంప్రమైజ్ ఆఫ్ సైకో టెస్ట్, గ్రూప్ ఆఫ్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ 3 sections అయితే ఉన్నాయి. ఈ సైకో టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ, ఈ 3 sections, ఈ 3 అయితే ఉంటాయి. సో ప్యారల్గా చూసినట్లయితే ఇక్కడ మనకు సైకోమెట్రిక్ టెస్ట్ ఫర్ పర్సనాలిటీ ప్రొఫైలింగ్ ఆఫ్ దోస్ క్యాండిడేట్స్ హూ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద phase 3. సో ఇక్కడ ఈ టెస్ట్కి సంబంధించినటువంటి సైకో టెస్ట్కి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి డెడికేటెడ్ బై ద బ్యాంక్, డిసైడెడ్ బై ద బ్యాంక్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని అనేది మనకు క్లియర్గా ఇవ్వలేదు. అది వచ్చేసి మనకు బ్యాంక్ డిసైడ్ అవుతుంది, అంటే బ్యాంక్ వాళ్ళే డిసైడ్ చేస్తారని చెప్పి చెప్తున్నారు. సో వాటి అది వాళ్ళకి ఇస్తాం. నెక్స్ట్ గ్రూప్ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు 20 marks ఇచ్చారు. మరి ఇంటర్వ్యూకి వచ్చేసి 30 marks, టోటల్గా వచ్చేసి 50 marks ఇస్తున్నారు. phase 3కి వచ్చేసి టోటల్గా 50 marks. మరి సైకో టెస్ట్ అనేది బ్యాంక్ వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో కాబట్టి ఇది మనకు టోటల్గా ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ 3 sections కంప్లీట్ అవ్వడానికి కూడా మనకు ఎంత టైం పడుతుంది అన్నారంటే జూన్ లోపల మనకి ఈ సెక్షన్ ఈ ప్యాటర్న్ అంతా మొత్తం కంప్లీట్ అవుతుందని చెప్పారు. రైట్, నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్లో ఎలా ఉంటుంది ప్రాసెస్ అని తీసుకున్నట్లయితే మనం ఈ ఫైనల్ సెలక్షన్ ప్రకారంగా తీసుకుంటే phase 1, phase 2 ఇలా తీసుకుంటే phase 1 అయితే మార్కులు తీసుకోరు, కానీ phase 2 అండ్ phase 3 సపరేట్లీ తీసుకొని 2 కలిపి phase 1, phase 2 ప్రకారంగా టోటల్ అభ్యర్థికి వచ్చినటువంటి మార్క్స్ అనేది నార్మలైజ్ ఫర్ ద 100 marks డీటెయిల్గా. సో ఇక్కడ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్, రిటన్ టెస్ట్ అండ్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండుటి కలిపి మ్యాక్సిమం మార్క్స్ 250, నార్మలైజ్డ్ మార్క్స్ అయితే మాత్రం 75. అదే గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ కలిపి మొత్తం టోటల్గా 50 marks ఉంటే
నార్మలైజ్ మార్క్స్ వచ్చేసి 25 మార్క్స్ ఉండాలని చెప్తున్నారు. సో టోటల్ 50, అందులో 50. సో టోటల్గా 250 + 50 300 మార్క్స్కి టోటల్గా నార్మలైజ్డ్ మార్కుల ప్రకారం ఎంత రావాలి? 100. సో 100 మార్క్స్ కవర్ చేసుకొని మనకు లిస్ట్ ఇస్తారు. సో కాబట్టి దీంట్లో మనకు ఫైనల్ లిస్ట్లో సెలెక్ట్ అయినట్టయితే డైరెక్ట్గా జాబ్స్కి కాల్ లెటర్ వస్తుంది. సో మీరు అన్నింటిలో సెలెక్ట్ అయినట్టయితే మనకు డైరెక్ట్గా కాల్ లెటర్ అయితే వస్తుందని చెప్పేసి మనకు ఈ సందర్భంగా దీనిలో తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆలస్యం అయితే లేకుండా, సో ఈ ప్యాటర్న్ చేంజ్ చేసిన ప్యాటర్న్ కొంతవరకు అయితే మంచిగా ఉంది కాబట్టి ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ప్రిలిమ్స్ లెవెల్ అయితే సెక్షనల్ కట్ ఆఫ్ లేదు, పైగా ఇంగ్లీష్కి మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళందరూ ఈ మధ్య కాలంలో చదువుతున్న వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళే కాబట్టి చాలా ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు. మరియు మెయిన్స్లో కూడా మనకు ప్రిఫరెన్స్ మారింది కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక విధంగా అన్నట్టుగా. సో కాబట్టి ఆ క్వశ్చన్స్ ప్యాటర్న్ ప్రకారంగా ఏ దాని నుంచి మనం ఎక్కువ స్కోర్ సంపాదించుకోవచ్చు, మెయిన్ స్కోర్లో మనం సంపాదించుకోవాలంటే ఎలా కావాలని చెప్పేసి కూడా మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా సాధించగలరు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. సో మీ ఫ్రెండ్స్ కూడా తెలుసుకున్నట్లయితే వాళ్ళు కూడా మీరు మీ పరంగా ఎంతో కొంత ఉపయోగపడినట్టు ఉంటుంది. సో కాబట్టి మీకు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలనుకున్నా, ఒకవేళ మనకు ఆన్లైన్ కోర్సెస్ కావాలనుకుంటే కూడా మన యాప్లో ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అనే యాప్ కొట్టారంటే మాత్రం ఆర్ఎస్ అకాడమిక్ ఒకటి కాదు, ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అని కంపల్సరీ ఉండాలి. సో కర్నూలు ఆర్ఎస్ అకాడమీ అనుకుంటున్నారంటే మనకు యాప్ వస్తుంది, యాప్లో మీరు కోర్స్ అయితే తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వర్స్ లైక్